స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రాజమౌళి అప్పటి నుంచి వెనుతిరిగి చూడకుండా వరుస సక్సెస్లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. 100% సక్సెస్ రేట్ని కలిగి ఉన్న ఏకైక ఇండియన్ డైరెక్టర్గా రాజమౌళి చరిత్ర రికార్డుల్లో నిలిచిపోయాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు ఆయన చేసిన 12 సినిమాలు సూపర్ సక్సెస్గా మిగలడంతో ఇప్పుడు చేస్తున్న వారణాసి సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది. ఇక వారణాసి సినిమాలో మహేష్ బాబు 5 క్యారెక్టర్లలో కనిపిస్తున్నాడు. అయితే ఒక్కో గెటప్కి ఒక సెపరేట్ క్యారెక్టరైజేషన్ ఉండడమే కాకుండా ఆయన ప్రతి పాత్రలో ఒదిగిపోయి నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాజమౌళి సైతం ఈ సినిమాలో శివుడి పాత్రలో కనిపించబోతున్నారట. ఇక రాజమౌళి ఇప్పటి వరకు చిన్న చిన్న పాత్రలు చేశారు, కానీ వారణాసిలో ఏకంగా శివుడి పాత్ర చేస్తున్నారంటే ఆ పాత్రకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన పక్కన పార్వతీదేవిగా కాజల్ నటిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికైతే శివుడి పాత్ర కోసం మొదట వేరే నటుడిని తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఆయన ఆ పాత్ర చేయడానికి పెద్దగా ఇష్టపడలేదట. దాంతో రాజమౌళినే ఆ పాత్రను చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ సినిమాలో ఈ పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. రాజమౌళి ఆ పాత్రను ఎలా చేస్తారనేది ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. ఒక పాత్రను జక్కన్న చేస్తున్నాడంటే ఆ పాత్రని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తాడంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి రాజమౌళి ఇప్పటి వరకు యాక్టింగ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే ఆయన ప్రతిసారి సినిమా బాగా రావాలి, దర్శకుడిగా తనని తాను ఎలివేట్ చేసుకోవాలని చూశారు తప్ప ఆయన నటుడిగా రాణించాలనే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఇక అడపాదడపా సినిమాల్లో క్యామియో రోల్స్ పోషించినప్పటికీ అవి పెద్దగా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్స్ అయితే కాదు. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాలో శివుడి పాత్రను పోషిస్తున్నాడు. దానికోసం ఆయన నటుడిగా కూడా భారీ కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.